దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనం నమ్ముకున్నటువంటి దేవుని సన్నిధిలో శక్తి లేని వారిగా బ్రతకూడదు. నీరసంగా ఆత్మీయతలో నిలబడలేకపోతున్నావు, స్థిరపడలేకపోతున్నావు, ఉజ్జీవింపబడలేకపోతున్నావు, ఆసక్తి లేకుండా అయిపోతా ఉన్నావు. ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకోవాలంటే రెయినార్డ్ 29 సంవత్సరాలే ప్రియులారా బ్రతికింది. 29 సంవత్సరాలే. ఆకలికి అలమటిచ్చాడు, ఎండకి ఎండిపోయాడు, చలికి తట్టుకోలేకపోయాడు. విపరీతమైన పరిస్థితుల్ని అడుగున రెయినార్డ్ గారి జీవితంలో ఎదురైంది సమస్య. 25 సంవత్సరాలకే ఒక మిషనరీగా సేవ చేసి చచ్చిపోయి అంతటితో ఆగిపోలే ఆ పరిచర్య. ఏమండి, ఎంతో మంది మిషనరీలు లేచారు తన జీవితాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది దైవజనులు మిషనరీస్ గా సేవ చేశారు. రెయినార్డ్ గారి జీవితాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. 25 సంవత్సరాలు బ్రతికిన ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. దేవుని కొరకు నిలబడ్డాడు ప్రియులారా. ఆశీర్వాదాన్ని కలిగి జీవించాడు. ఈరోజు మరి నువ్వెవరికి ఆశీర్వాదంగా ఉన్నావు? ఎవరికి ఇన్స్పిరేషన్గా ఉన్నావు? ఎవరికి నీవు ఉజ్జీవాన్ని తీసుకొచ్చే వ్యక్తిగా, ప్రోత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా దేవుని సన్నిధిలో నా దేవుని సువార్త ఆనాడు మేడగదిలో 120 మంది మండిన మంట 12 మంది ప్రకటించిన సువార్త జ్వాల ఇప్పుడు కూడా ఆగిపోలా. అది పిల్లల్ని, తల్లుల్ని, స్త్రీలను, పురుషులను కూడా మండిస్తూ ఉంది ప్రియులారా. వారు యూదయ సమరయుల దేశముల అంతటా భూదిగంతముల వరకు ఏమండి సువార్త సుశీల ఎప్పుడు మండెత్తారు? తోడుకోడళ్ళు మాత్రం ఐక్యతగా ఉంటారు. ఎంగళాయపాలెం అన్నదమ్ముళ్ళు ఐక్యతగా ఉంటారు. ఏమండి వాళ్ళే మండుతున్నారు. పేట మండాలా? ఏమండి అనేకులు ఒకళ్ళు మండితే ఆ పేటను మండించాలా. మేము ఏ పేటలో ఉంటే ఆ పేటలో మంట బుట్టి తంతే. ఏమండి మేము సువార్తకి వెళ్తుంటే అమ్మ ఎలా అయిపోయింది చూశారుగా. ఏమో సుజాతమ్మ గారు గొవ్వలాగా అయ్యి ఆమె పొనుకుంటే ఆమె స్పృహ కోల్పోయిన పరిస్థితిలో ఉంచాడు. మరలా ఈరోజు దేవుని సన్నిధిలో మనందరి కొరకు ప్రార్థించేదానికి ఆయన శక్తినిచ్చాడు. ఇప్పుడు అంటున్నారు అమ్మ చాలా యంగగా ఉందే ఏంది అంటున్నారు. అమ్మకాలేంది ఊరికి రాలేదు అంటే ఆ రూపం రాలేదు కానీ ఏసై కాలు వచ్చిందిలేండి. కొట్టొచ్చుగా చాపట్లో. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో అద్భుతమైన కృపను మనము ఆస్వాదించాలి. దేవుని యొక్క ఆత్మ వస్తే ధైర్యం అండి, బలం. దేవుని కొరకు శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా ఏ విషయంలోనైనా కూడా ఎదురు లేకుండా బ్రతికేటట్టు చేస్తాడు. ఎందుకంటే సంసోను బయలుదేరి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో బొబ్బరించుచూ వచ్చిందంట కొదమ సింహం. బొబ్బరించుచూ వచ్చేసరికి దాన్ని ఏం చేశాడు తెలుసా? గొర్రె పిల్లను కనుక ఏమండి మేక పిల్లను కనుక చీల్చేసినట్టు దాన్ని కొదమ సింహాన్ని చీల్చి పడేసి విసిరి ఒక పెట్టనేసినట్టు అటేసేసి చేతులు దుడుపుకొని వెళ్ళిపోయాడంట. అమ్మో ఏమా అయ్యో నేను కొదమ సింహాన్ని చంపానే, అది బొబ్బరించుకుంటే నా మీదకి వచ్చింది, దాన్ని చీల్చి పడేసాను అలా. వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పలేదట. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు బలంగా దేవుని కార్యాలు చూశాడు ప్రియులారా. అద్భుతమైన శక్తి ప్రియులారా. జీవితంలో 20 సంవత్సరాలు ఇజ్రాయేలీలకి అధిపతిగా, న్యాయాధిపతిగా పనిచేసేదానికి దేవుని సన్నిధిలో సంసోనుకి దేవుడు కృపనిచ్చాడు. తన జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు దేవునికి ఇష్టంగా నడుచుకోలేకపోయినా ఎప్పుడైతే శత్రువులు ఫిలిప్తీయులు ఇదిగో మన దాగోను దేవత మనకేం చేసింది? మన శత్రువుని మనకు అప్పగిచ్చింది. వాడిని బట్టి రండి మనము అపహాస్యం చేసి మన దేవతకు బలి అర్పించాలి. బలి అర్పణగా ఎవరిని? దేవుడు అభిషేకించిన వ్యక్తిని అని చెప్పినప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే ఆ గుడి అందరు మిద్దెలాగుంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, అధికారులతో దాదాపు ఇంచుమించు 3000 మంది ఆ గుడిలో ప్రవేశిస్తే ఆ గుడి స్తంభాలు మధ్యలో తీసుకొచ్చి ఏమండి సంసోన్ని నిలబెట్టారట.
అయితే ఒక్కసారి దేవుణ్ణి పర్మిషన్ అడిగాడంట. ప్రభువా, ఒక్క అవకాశం ఇవ్వు, నా 2 కళ్ళ నిమిత్తమై వీళ్ళకి నేను పగ తీర్చుకునేదానికి ఇక ఎప్పుడు నేను అడగను, ఒక్క అవకాశం ఇయ్యి అని చెప్పి నా దేవుని నేను ఎగతాళి చేసిన వానిగా ఫిలిప్తీల దేవత ఎదుట నేను మార్చబడ్డాను. నేను చేసిన పొరపాటు, నా విధేయత, నా బలహీనత అని పశ్చాత్తాపడి ఆ పట్టుకున్నటువంటి వ్యక్తులను అన్నాడట, గుడి ఆధారముగా ఉన్న స్తంభాలకు నన్ను తీసుకొని కట్టేయమంటే ఆ 2 చేతులట ఆ స్తంభానికి కట్టేస్తే ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చిందంటండి. ఎప్పుడైతే ఆ 2 స్తంభాలను పట్టుకొని ఇలాగో వంగాడో, ఆ వంగటం ఆధారంగా ఉన్న స్తంభాలు కూలిపోయి ఒక్క దినమే 3000 మంది అధికారులు, పిల్లలు, తల్లులు, పెద్దలు అందరూ సచారు. ఎందుకో తెలుసా? నేను అంటాను కదా, పుట్టేటప్పుడు పాపులుగా పుట్టిన చచ్చేటప్పుడు క్రైస్తవుడుగా సావాలా. కాబట్టి తను అవిశ్వాసంతో చేసిన అవిధేయతను బట్టి ఏమండి దేవుని సన్నిధిలో బాధపరిచిన మరలా దేవుని యొద్ద అభిషేకం పొందుకున్నాడు. ఒక్కసారి నాకు ఆ శక్తిని ఇవ్వయ్యా అంటే దేవుని ఆత్మ మరలా తన్ని కమ్ముకున్నప్పుడు శత్రువులందరూ ఒకేసారి తన జీవిత సంవత్సరాల్లో చంపిన వాని సంఖ్య కంటే ఆ ఒక్కరోజు చనిపోయిన సంఖ్య ఎక్కువండి ప్రియులారా. అందుకని నేను అంటూ ఉంది, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగించుకో. ఆయన సన్నిధిలో రక్షించబడిన విశ్వాసిగా ఉంటే యూజ్ లేదు, కానీ విశ్వాసిగా నీవు అనేకుల్ని దేవుని కొరకు సంపాదించాలి, యేసయ్య ప్రేమను ప్రకటించాలి, దేవుని కొరకు అనేకుల్ని నడిపించాలి ప్రియులారా. ఎందుకంటే నీవు ఒంటిగా ఉండకూడదు. ఒంటిగా ఉంటే వెట్టగలిగిద్దంట, ఒకడి మీద ఒకడు పడితే ఏమైందంటే వేడి వచ్చిందట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క అగ్ని మనలో ఉండాలి. మనం ఒంటరిగా ఉంటే శక్తి ఉండదు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఏం చేశాడంటే సాటి అయిన సహాయమును చేశాడు. ఒకరు బలహీన పడితే మరొకరు బలపరచడానికి. అయితే ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాల్లో జంటగా నిలచటానికి నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్తగా నిలుచున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఆ వెట్ట తగిలితే ఒకసారి పడిపోతావు. ఆ వెట్ట తగిలినప్పుడు మా ఆయన, మా భర్త, మా ఆవిడ అంటావు ఆ కాసేపే. ఏమండి ఆ తర్వాత ఏం చేస్తావు? అదే కాలుతో దంతావు, అదే నోటితో తిడతావు, అదే చేతితో లాగి చౌడు కొడతావు లెంపకాయ. ఏమండి కాసేపే ఆ ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ శాశ్వతం అండి. కొట్టు చప్పట్లు గట్టిగా. అది ఎప్పుడూ నిలిచి ఉండేది ప్రియులారా, అది ఎప్పుడూ నిఖరంగా ఉండేది ప్రియులారా, అది ఎప్పుడు నిన్ను వేడనటువంటిది ప్రియులారా, నిన్ను అర్థం చేసుకునేదే. నేను సన్నిధిలో, దేవుని సన్నిధిలో నిన్ను బలపరిచేదానికి ఆయన నడిపించేది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీ జీవితంలో నీకున్నటువంటి కనెక్ట్ ఎక్కడైతే తెగిపోయిందో మరలా కనెక్షన్ ఇవ్వు. ఆ కనెక్షన్ ఇవ్వు దేవుని సన్నిధిలో. ప్రభువా, నీతో నాకు సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకోవాలా, మరలా నీకు నేను సమీపంగా బ్రతకాలా, నీకు నేను దగ్గరగా ఉండాలా, నీతో నేను, నాతో నీవు ఏకమై బ్రతకాలి అన్న దేవుని సన్నిధిలో బ్రతిమలాడు. నన్ను ఎందుకు రక్షించో, నేనెందుకు ఇతరులకి నా దేవుని గురించి చెప్పలేకపోతున్నా, ఎందుకు సాక్ష్యంగా లేకపోతున్నా, ఎందుకు నేను మాదిరిగా లేకపోతున్నా, ఎందుకు నా క్రియలు సరైనవిగా లేవు, ఎక్కడ పొరపాటు, ప్రాబ్లం ఎక్కడ, అది అడుగు. సమస్య ఎక్కడ ఉంటే పరిష్కారం అక్కడే దొరికింది. పోగొట్టుకున్న కాడ వెతుక్కుంటే వస్తూ ఉంటుంది. అనుమానం ఒక చోట, వస్తువు ఒక చోట కాకూడదు ప్రియులారా. పోగొట్టుకున్న చోటే వస్తువా ఉంటది. కాబట్టి ప్రార్థించు నీ దేవుని సన్నిధిలో. మరలా దేవునికి సన్నిహిత సంబంధాన్ని పెంచుకో, ఆయనతో కనెక్ట్ అవ్వు. అద్భుతమైన కృప. నువ్వు ఒంటరివి కానే కావు, నువ్వు ఒంటరివి కానే కావు, నువ్వు అనాథవు కానే కావు. వారిలో ఒంటరి అయినవాడు వాడు 10 వందాలగును, ఎన్నిక లేని వాడు బలమైన క్షణమగును. అట్టి అభిషేకము ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక.